ఒక సహవాసముగా ఆయన మందిరములో కూడాము అని అంటే రక్షణ అనుభవం కావాలి. రక్షణ అనుభవం లేకుండా దేవుణ్ణి చూడలేము, దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మన గురి, మన ప్రయాణము దేవుని రాజ్యానికి కనుక దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే సంపూర్ణ విశ్వాసం కావాలి, రక్షణ అనుభవం కావాలి. నామకార్థముగా మందిరానికి రావడం కాదు, దేవుని సన్నిధిలో యథార్థముగా మనలో ఏ లోపాలు ఉన్నాయో దేవుడు ఎరిగినటువంటి వాడు. తన అతిక్రమములను ఒప్పుకునేవాడు వర్ధిల్లును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన బలిపీఠం మీదట మన అతిక్రమాలను ఒప్పుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. లేఖనాలు వేరు, వాక్యము వేరు. వాక్యము అనంటే యేసుక్రీస్తు, లేఖనాలు అనంటే ఆ యేసుక్రీస్తును గురించి తెలియజేస్తున్నటువంటి మాట. అవి దేవుని మాటలు. లేఖనాలు వేరు, వాక్యము వేరు కనుక లేఖనాలు ఏ వాక్యాన్ని అయితే చూపిస్తూ ఉన్నాయో, ఏ వాక్యాన్ని అయితే హెచ్చిస్తూ ఉన్నాయో, ఆ వాక్యాన్ని మనము కూడా హెచ్చించేటువంటి వారికి ఉంటారు. మన కుడి చేత ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ఆయన్ని గణపరుద్దాం. ఆ వాక్యాన్ని లేఖనాలే హెచ్చించాయి. లేఖనాలు హెచ్చిస్తూ ఉన్నాయి వాక్యాన్ని, అంటే క్రీస్తును హెచ్చిస్తూ ఉన్నాయి. ఆయన మనం ఎప్పుడైతే హెచ్చిస్తామో ఆయన మనల్ని కూడా హెచ్చిస్తాడు. పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రయాసపడాలి తప్ప భౌతికమైనటువంటి వాటి కొరకు కాదు. మన ఆరాధన, మన ప్రార్థన, మన స్తుతి కేవలము పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు. పరిశుద్ధుడా మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని మీ సన్నిధిలో మేము నిలవబడి ఉన్నాం. మమ్మల్ని పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు తండ్రి, మమ్మల్ని రూపించారు. మీకు వందనాలు, స్తోత్రం. మా మాట నోటిలోకి రాకముందే మీరు ఎరిగినటువంటి దేవుడు, మా తలంపులు, మా ఆలోచనలు సమస్తం ఎరిగిన దేవుడు. ఏ తలంపులతో, ఏ ఉద్దేశాలతో మందిరానికి వచ్చామో మీరు ఎరిగినటువంటి దేవుడు. ఉదయాన్ని నాయన మా అవసరాలు ఎరిగిన దేవుడు. మీ వాక్యము ద్వారా మా ప్రతి అవసరాన్ని తీర్చండి. మీ వాక్యం అనగా మీ కుమారుడైనటువంటి క్రీస్తు, క్రీస్తు ద్వారా మా ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థన చేస్తున్నా. అయా మాట్లాడేటువంటి పరిశుద్ధాత్మదేవ, వాక్యాన్ని వినేటప్పుడు వాక్యములు ఉండేటువంటి సత్యాలను మేము గ్రహించడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి తండ్రి, ఈ ఉదయాన్ని ఇంకా ఎవరైతే రావడానికి ఇష్టపడుతున్నారో మందిరానికి నడిపించారు. మీరు మాత్రమే మహిమ పొందుతారు.
మీ దీనదాసుని మీరు నిలవబెట్టారు, మీ పరిశుద్ధాత్మతో నింపమని. అయా నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా గొంతును మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నారు. వినడానికి, గ్రహించడానికి మీ ఆత్మ నీ ప్రజలతో ఉంచమని ప్రార్థన చేస్తున్నారు. ఈ దినము గృహాలలో ప్రార్థించుకుని మీ మందిరానికి వచ్చారు తండ్రి, మేలులు పొందడానికి. అట్టి మేలులతో తిరిగి వెళ్ళే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహాకృపను బట్టి ఈరోజు ఉదయాన్నే దేవుని మందిరములు ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, అందరికీ వందనాలండి. మరి ఉదయము 8 గంటలకి ఆరాధన. ఇది కొద్ది దినాలు అంటే వేసవిని దృష్టిలో ఉంచుకుని సంఘ పెద్దలు ఈ సమయాన్ని మార్చడము జరిగింది. ఇది అందరికీ అనుకూలమైనటువంటిది కాదు. ఎందుకు అని అంటే ఇంకా నిద్రమత్తులో ఉండేటువంటి వారు చాలా మంది ఉంటారు. ఆదివారం అనేసరికి ఎప్పుడైనా లేవచ్చులే అనేటువంటి ఒక తలంపు ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్లో. దాన్ని మార్చడం అంటే చాలా కష్టం. ఇంకా చాలామంది నిద్రావస్థలో ఉన్నారు. అయినా దేవుని మహాకృపను బట్టి మరి దేవుని మందిరానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఉదయము ఆరాధన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఉదయాన్నే ఆయన సన్నిధిని అనుభవిస్తే ఆ దినమంతా కూడా ఒక విధమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవిస్తాం. అది మరి ఎక్కడా కూడా రాదు. ఏ విషయంలో కూడా ఉదయాన్నే మొదలు పెడితే అది అంత సంతోషకరమైనటువంటిదిగా ఉండదు. నా స్నేహితుడు ఒక ఉండేవాడు, కోటీశ్వరుడు, చాలా డబ్బు అన్నమాట. ఆయన దగ్గర నేను గోను సంచుల్లో డబ్బులు కట్టలు మోస్తూ ఉండేవాడు. చాలా ధనవంతు. రాత్రి 2 గంటల వరకు త్రాగేవాడు, 1 గంట నిద్రపోయేవాడు, మళ్ళా 4 గంటలకు లేచి మొదలు పెట్టేవాడు. అలాగా త్రాగుతూనే ఉండేవాడు. సంతోషమా, ఆనందమా, దేని కొరకు వెతుకుతూ ఉన్నాడు. దేని కొరకు అని అంటే అదొక డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో చెయ్యాలి. ఉదయము బయటికి 3 లక్షలు పట్టుకుని వెళ్తే సాయంత్రం మరలా వచ్చేసరికి ఆ 3 లక్షల్లో పైసా మిగిలేదు కాదు. మరలా ఏదైనా అవసరమైతే డ్రైవర్ని పంపించి దగ్గర నుంచి డబ్బులు తెచ్చేవాడు. ఇష్టానుసారమైనటువంటి ఆ ఖర్చు పెడుతూ ఉండేవాడు. గతించిన కరోనా సమయంలో ఇక్కడే విశాఖపట్నం పెనాకిల్ హాస్పిటల్లో మరణించారు. పిల్లలు ఎవరో వెళ్ళలేకపోయారు. స్నేహితులు రోజు 20 మంది కూడా ఉండేవారు. బెల్లం ఉన్న చోటే చీమలు ఉంటాయంటారు కదా. కోటీశ్వరుడు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినాడు. ఎవరికి ఏది కావాలో అది ఇస్తున్నాడు. 20 మంది రోజు ఉండేవారు. చనిపోయిన సమయంలో ఎవ్వరు కూడా లేరు. ఈవెన్ నేను కూడా వెళ్ళలేకపోయాను రామచంద్రపురం అయింది. పిల్లల ఉదయాన్ని ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, కీర్తనాకారుడు కోరహు కుమారులు అంటారు, నీ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళదనా, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని కొరకు ఆశ కలిగినటువంటి ప్రాణాలను ఆయన తృప్తిపరిచేటువంటి వాడు. వేగిరమే లేచి దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచిద్దాం. అంటే సేవకుడిగా పదే మాట చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నిలవబెడితే మనం పరీక్షలకు వెళ్తాం, సమయానికి వెళ్ళాలి. ఒక ట్రైన్కో, ఒక బస్కో, ఒక విమానానికో మనం వెళ్తాం, సమయానికి వెళ్ళాలి. లేకపోతే అది అక్కడ ఉండదు.
మన ప్రయాణము సాగదు. ప్రియులారా, దేవుని సన్నిధి దానికంటే విలువైనటువంటిది. దేవుని సన్నిధిని మొదట మనం కోరుకోవాలి. అప్పుడే నీకేది అవసరమో ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాయి. ఆయన పని చేయకుండా, ఆయన మాట వినకుండా, ఆయన స్థలములో ఆయన సన్నిధిలో ఉండకుండా మన ఇష్టానుసారమైనటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుడు దాన్ని హర్షించడు. దానివల్ల మనం ఏ మేలు కూడా పొందలేదు. ఉదయాన్ని దేవుని వాక్యం నుండి కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. 8 గంటల నుండి 9:30 వరకు ఆరాధన అని తెలియజేస్తాం. పాపం పెద్ద వయస్సు అయినటువంటి ప్రియులు దేవదర్శిని గారు, అలాగే అమ్మగారు, ఈరోజు శాంతాదర్శిని గారు అమ్మగారు కూడా రావడం జరిగింది. వారు రావడం సంతోషం. ప్రియులరా, మరి ఈ వయస్సులో అలాగే జయరాజు గారు, ఫ్లోరా గారు, యవనస్తులు బెంజమిన్ గారు, బ్యూరా గారు, అలాగే ఈశ్వరమ్మ గారు, ఆయన వారు ఈ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. నేను మొదలు పెట్టేశాను. ఎందుకు ఆ ఆశ వారికి అంటే మీరు కూడా తయారై ఉంటారు, కానీ వాహనాలు దొరక్క, ఆటోలు దొరక్క ఆలస్యమై ఉంటారు. నేను మిమ్మల్ని ఏమి నిందించడం లేదు, ఏమి అనడం లేదు. ప్రియులను వచ్చే వారం నుండి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. చల్లగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుని మరలా తిరిగి ఎండ పడకుండా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే సంఘ పెద్దలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారిని అభినందిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో కీర్తన పుస్తకాలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో భక్తుడు ఒక పాట రాస్తాడు. ఆయన పేరు మిక్కిలి దావీదు అనుకుంటా. దావీదు యాకోబు 41వ పాట చూడండి. చక్కని పాట రాస్తాడు. ఎంత అనుభవపూర్వకముగా తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధిలో ఆ అనుభవాన్ని పొందినటువంటి వాడు కనుక ఆ పాట రాస్తాడు. తీశారమ్మా? ఒక్కసారి ఆ పల్లవి అలాగ పాడండి. మేలుకొనరేమి మనంబుల మేలిమిగా. చూడండి ఎంత చక్కని పాట. మేలుకొనరే, మేలుకొలుపుతూ ఉన్నాడు భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఆ క్రింద వచనాల్లో రాస్తాడు, పక్షులన్నీ కిలకిలంచుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయంట. అవి ఉదయాన్నే తెల్లవారుజామున నేను లేస్తాను ప్రార్థన చేసుకోవడానికి, ఆ కిటికీలోంచి వినబడుతూ ఉంటాయి పక్షులు కిలకిల రాగా. సృష్టిలో ప్రతిదీ కూడా ఉదయాన్నే దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. అవి కిచకిచమనే రాగాలు తీస్తుంటే అది దేవుణ్ణి స్తుతించడం అని మనం అనుకుంటున్నాం. దేవుణ్ణి స్తుతించడమే. ఉదయాన్నే తెల్లవారుజామునే రాత్రంతా పడినటువంటి ఆ మంచుకు మొక్కలు వికసిస్తూ ఉంటాయి. ఇలాగా చెట్టుకున్న మొక్కలు వికసిస్తూ ఉంటాయి. ప్రియులారా, దేవుని స్తుతించడం, దేవుడు ప్రతి జీవిని కూడా ఈ సృష్టిలో ఆయన్ని మహిమపరచడానికి ఉంచాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు సజీవులుగా ఉన్నాము అని అంటే అది ఆయన ఉచితమైనటువంటి కృప అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హోషేయ గ్రంథములో ప్రవచిస్తూ ఉంటాడు, యెహోవాకు వారు విశ్వాసఘాతకులై అన్యులైన పిల్లలను కనిరి. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అన్యులంటే ఎవరు? అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు? విశ్వాసులే అన్యులైన పిల్లలను కనిరి అంటాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే హోషేయ గ్రంథములో ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే విశ్వాసనే పేరుంటుంది. ఆ భక్తి శ్రద్ధలు మనలో ఉండవు కనుక మనం పుట్టేటువంటి పిల్లలు అన్యులైపోతారు. అంటే దేవుణ్ణి ఎరుగకుండా లోక సంబంధమైనటువంటి వారికి ఉంటారు. అన్యులైన పిల్లలను కనిరి. ఎంత ఘోరమైనటువంటి మాటండి. దేవుని బిడ్డగా దేవుని పేరు పెట్టుకుని ఆయన శిలువ రక్తము చేత కడగబడడానికి ఆయన నిన్ను పిలిస్తే నీవు ఆయన సన్నిధికి వెళ్ళకుండా, భయభక్తులు లేకుండా, ఆయన సన్నిధిని ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు పుట్టే పిల్లలు ఏవైతే ఉన్నారంట? ఏ పిల్లలు పుడుతున్నారు నీకు? అన్యులైన పిల్లలను కనిరి. పిల్లలను ఇది లేఖనాలలో చెప్తున్నటువంటి మాట. అన్యులను కనేటువంటి వానిగా
దేవుడు మనకి ఇచ్చినటువంటి యోగ్యతను, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. పిల్లలను కనడము అనేటువంటిది, పిల్లలను కనేటప్పుడు విశ్వాసులైన పిల్లలనే కనాలి తప్ప అన్యులైనటువంటి పిల్లలను కనకూడదు. ఇది దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదయాన్ని లేవీయుడు ఒకడు ఉన్నాడు. లేవీయుడి కొరకు రాస్తూ ఉన్నాడు. అది ఏ కాలం అంట? 19వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము. రానటువంటి వారు ఈ దిన వాక్య భాగము 19వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 1వ వచనం నుండి 4వ వచనాల వరకు ప్రియులు బ్యూరా గారు చదువుగా ఆలోచించాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మొట్టమొదటి వచనంలో రాయబడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో. ద బుక్ ఆఫ్ జడ్జెస్, నో కింగ్. 3 పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సమూయేలు మొదటి గ్రంథము, ద బుక్ ఆఫ్ మ్యాన్స్ కింగ్. సౌలు అనేటువంటి రాజు మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు, మనుషులకు సంబంధించినటువంటి వాడు. సమూయేలు 2వ గ్రంథం, ద బుక్ ఆఫ్ గాడ్స్ కింగ్. దేవుని యొక్క చిత్తములు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు దావీదు. సమూయేలు 2వ గ్రంథం. ద బుక్ ఆఫ్ జడ్జెస్, నో కింగ్. రాజులు లేనటువంటి కాలము అది. న్యాయాధిపతుల గ్రంథం. ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు, మనుషుల చేత ఏర్పరచబడినటువంటి రాజు, మనుషులు కోరుకున్నటువంటి రాజు, రాజు లేనటువంటి ప్రజలు. దేవుని సన్నిధి కావాలి అంటే మనుషులను నడిపించడానికి ఎవరో ఉండాలి. యాజకుడు ఉండాలి, రాజులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, పరిచారకులు ఉండాలి, అపోస్తలులు ఉండాలి, శిష్యులు ఉండాలి. ఎవరో ఒకరు ఉంటేనే సమాజము సక్రమముగా, మర్యాదగా, దేవుని భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉంటారు అనేటువంటిది లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథంలో రాయబడుతూ ఉంది, ఆలోచన చెప్పేటువంటి వారు లేక ప్రజలు నశించిపోతూ ఉన్నారు అని రాయబడ్డారు. అంటే ఆలోచన చెప్పడానికి రాజు కావాలి, ఆలోచన చెప్పడానికి యాజకుడు కావాలి, ఆలోచన చెప్పడానికి అపోస్తలులు కావాలి, ఆలోచన పుట్టించడానికి ప్రవక్తలు కావాలి. వీరందరూ ఉంటేనే భయము, భక్తి దేవుని ఎడల కలుగుతుంది. అది ఈరోజు ఒక వ్యక్తి సామాన్యమైనటువంటి వాడు కాదు, యాజకుడు, లేవీయుడు. లేవీ గోత్రము అంటేనే యాజక గోత్రం. లేవీలు అందరూ కూడా గోత్రికుగా యాజకులే. దేవుడు అట్టి రీతిగా వారిని అభిషేకించాడు. దేవుడి ప్రణాళిక వారి జీవితంలో ఎవరికీ లేనటువంటి ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు వారి జీవితాల్లో భూ సంబంధమైనటువంటి ఆస్తులు ఏమీ ఇవ్వలేదు. యాజకునికి స్థిర ఆస్తి అనేటువంటిది ఏమీ కూడా లేదు. ఇశ్రాయేలు అందరితో చెప్తూ ఉంటాడు కదా, మీరు మీ ఇవ్వబడినటువంటి భాగాలను అన్ని గోత్రాల వారితో సమానముగా వీరికి కూడా ఉంది, లేవీయులకి. అంటే మీకు ఉన్నటువంటి దానిలోనే మీరు అనుభవించాలంటే మీరే పోషించాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. యాజకులు దేవుని మహాకృపేమో పరిశుద్ధాత్మ చేత నిలవబడి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజుకి కూడా నాకు స్థిరాస్తి లేదు. స్థిరాస్తి ఉన్నటువంటిది కూడా నాకు వద్దు అనుకున్నాను. నాకు వద్దు, ఎందుకో తెలియదు. అది దేవుడి యాజకుడిగా ఉన్నందుకు లేక దేవుడు నాకు ఇచ్చినటువంటి మనస్సుకో నాకు తెలియదు. కానీ ఈ రోజుకి కూడా దాని మీద నా మనస్సు లేదు. మీకు ఒక విషయాన్ని చెప్తాను ప్రియులారా, వాస్తవాలు చెప్పాలి. దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు అబద్ధాలు మాట్లాడకూడదు. నా తల్లి ఒక స్థలము కొని నా పేరు మీద రాసింది, అది నీదిరా అని చెప్పింది. మా అక్కని పిలిచింది, తమ్ముడిదే, తమ్ముడికి ఏమి ఇవ్వలేదు, వాడి సేవకుడు, వాడు ఏమి దాయుడు, వాడికి ఇది అని చెప్పింది. చెప్తే అలాగే అని ఓకెట్టింది మా అక్క. ప్రియులరా, ఈరోజు ఆన్లైన్లో మా అక్క కూడా చూడొచ్చు, మా అక్క పిల్లలు చూస్తున్నారు. నాకేం పర్వాలేదు, వాస్తవాన్ని చెప్తూ ఉన్నాను. తెలుసుకోవాలి కొన్ని విషయాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లేవీయుడి కొరకు మాట్లాడుతున్నాం కనుక, ఈరోజు ఒక యాజకుడి కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కనుక నేను చెప్తూ ఉన్నాను.
మా అమ్మగారు ఇంకా 2 రోజుల్లో చనిపోతారు అనగా నేను ఇక్కడే ఉండిపోయాను, అక్కడికి వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత వెళ్ళాను. ఆ రోజు ఈస్టర్ రావడం, ఆ రాత్రి ప్రియులు దత్తాత్రేయ గారి ఇంటి దగ్గర ప్రార్థన జరగడం కారణాలు. నేను వెళ్ళిన తర్వాత మా అమ్మగారు, అంతకుముందు వారములు వెళ్తే మా అమ్మగారి దగ్గరికి మా అక్క వచ్చి, అమ్మ నాకు అది కావాలి, నాకు డబ్బులు అవసరము, నేను బ్యాంకులో తీసుకోవాలి. మా అమ్మగారు ఏం చెప్పారో అది నాకైతే తెలియదు. మా అమ్మగారు ఏం మాట్లాడారో నాకైతే తెలియదు. పిల్లరా, మా అమ్మగారితో వెలుముద్ర వేయించుకుందంట. నన్ను పిలిచి, ఒరే ఇక్కడ సంతకం పెట్టు అంది. దేనికి? లోన్ తీసుకుంటున్నాను బ్యాంక్, మళ్ళా 3 నెలల్లో నీకు ఇచ్చేస్తా. నాకు వద్దురా, నీదే అది, నాకొద్దు. ప్రియులరా, మీరు నమ్మండి, నేను నమ్మాను ఆ అక్కని. సరే అనుకున్నా. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదనే తలంపు కూడా ఆ రోజు వచ్చింది. ఈ డబ్బులు, ఈ భూములు, ఈ శాశ్వతం కాదులే, వద్దులే అనుకున్నా. అయిపోయింది, నేను సంతకం పెట్టాను. ఆ తర్వాత మా నాన్నగారిని పిలిచింది, ఆయనతో సంతకం పెట్టించుకుంది. అయిపోయింది. 10 లక్షలు లోను తీసుకుంది. 10 లక్షలు లోన్ తీసుకుంది. అయిపోయింది. ఎప్పుడు మా అమ్మగారు చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈవిడ లోను కట్టలేదు. కొద్దిగా తీర్చింది, ఇంకా 5 లక్షలు కట్టవలసి ఉంది. వాడి టైం అయిపోయింది, ఆ భూమి ఆక్షన్ వేస్తున్నాము అని నోటీసులు పంపాడు. ఎవరికి? సంతకం పెట్టిన నాకు, మా నాన్నగారికి. ఆ సంతకాలు చూసి, ఆ నోటీస్ చూసి మా నాన్నగారికి బీపీ పెరిగిపోయింది. ఆయన ఊరిని ఎక్కువ ఆలోచించేస్తూ ఆయన బీపీ పెరిగిపోయి నాకు ఫోన్ చేసి, రా మీతో మాట్లాడు. వెళ్ళారు. మాట్లాడితే ఇలాగా, కంగారు ఎందుకు, లోన్ తీసుకుంది ఆవిడ. నోటీసులు మామూలుగా బ్యాంక్ వాళ్ళు పంపిస్తారు, అప్పు కట్టకపోతే. వచ్చింది, 2 నెలల టైం ఉంది కదా, వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం, కంగారు ఎందుకు. ఓ రోజు మా అక్క ఫోన్ చేసింది, రే ఇలాగా 5 లక్షలు ఇంకా కట్టాలి, ఆ స్థలం అమ్మేస్తూ ఉన్నావు, నువ్వు వచ్చి సంతకాలు పెట్టాలి, లేకపోతే ఆ స్థలం అమ్మేస్తే బ్యాంక్ వాడు తీసేసుకుంటే మనకు పైసా రాదు, నీకు ఎంతో కొంత వస్తుంది కదా, మీ అమ్మాయి పెళ్లికి ఉపయోగపడుతుంది కదా, 10 లక్షల స్థలాన్ని ఎంతో కొంత వస్తుంది కదా. సరే ఓకే. 4 రోజులు 4 సార్లు 5 సార్లు తిరిగాను. ఆ బ్యాంకు రాజమండ్రిలో సంతకాలు పెట్టవలసి వచ్చింది. ఆ స్థలము ప్రతిపాడు స్థలం దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఇన్నిసార్లు తిరిగాను. చివరికి ప్రిల్లర అక్కడ జరిగింది ఏమిటంటే, చివరికి ఆ 10 లక్షల స్థలంలో 2,42,000 మిగిలింది. 2,42,000 మిగిలితే ఆ కొనుక్కున్నటువంటి వారితో మా అక్క ఏమని చెప్పిందంట, వారు నాతో చెప్పినటువంటి మాటే, నేనేమి కల్పించడం లేదు. వారు అన్నారు కదా, 42,000 అంటే 1,42,000 ఇచ్చేయండి మా తమ్ముడికి, మీరు ఏం చేస్తారంటే కొద్దిగా మీ దగ్గర ఉంచేయండి, నాకు చాలా ఖర్చులు అయ్యాయి అని చెప్పిందండి. వాళ్ళు నాతో చెప్పారు, సరే తీసేసుకోవాలండి, మాకు ఎందుకు అక్కర్లేదు. ఈ లోపల మా నాన్నగారు ఏం చేశారు అంటే, బాబు ఆ 2,42,000 ఉన్నాయి కదా, నీకు నేను అంతా ఇవ్వను, 1,50,000 ఇస్తాను. ఓకే, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇది నా కుటుంబ విషయం. అయితే ఇలాంటి విషయాలు బయట ఎవరు కూడా చెప్పుకోరు. దేవుని సేవకునిగా యథార్థంగా నేను చెప్తూ ఉన్నాను. ఈ రోజుకి కూడా నేను ఎవరి దగ్గర నుంచి ఏది నాకున్నది కూడా నాకు వద్దు అని అనుకున్నటువంటి వాడిని. లేవీయుడు ఒకడు ఉన్నాడు అని రాయబడుతుంది. రాజులు లేని కాలంలో, ఆ దినాలలో రాజు లేడంటే ఆ స్థలములు, ఆ ప్రాంతంలో రాజు లేడు. ఇశ్రాయేలీయులకు ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ, ఒకసారి చదవండి. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అని రాయబడ్డారు. ఈ లేవీయుడు దేవుని సేవకుడు, లేక మందిరములో యాజకత్వం చేసేటువంటి వాడు. సంవత్సరానికి ఒకసారి దేవుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలిగినటువంటి యోగ్యత ఆ ప్రధాన యాజకునికి దేవుడిచ్చాడు, ఆ లేవీ వంశానికి దేవుడిచ్చాడు.
ఇతడు ఒక ఉపపత్తిని తెచ్చుకున్నాడు. ఎక్కడి నుండి? బెత్లెహేము నుండి. బెత్లెహేము నుండి ఒక ఉపపత్తిని తీసుకుని వచ్చి, ప్రియులారా జాగ్రత్తగా వినాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే పాత నిబంధన గ్రంథము అర్థము కాదు. మీరు చాలాసార్లు వాక్యం చదువుంటారు, ఆ వాక్యం చదివినా చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్ప వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా మందికి తెలియదు. నేటి దినాలలో చాలా మంది క్రైస్తవులు వాక్యాన్ని చదువుతున్నామా లేదా అనుకుంటున్నారు తప్ప అది ఎంతవరకు మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. ఏదో చదువుకుంటూ ఉదయాన్నే లేస్తాం, బైబిల్ ఇలా తెలుస్తాం, 4 వాక్యాలు చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అది కాదు. బైబిల్ చదవడం అంటే జ్ఞానపూర్వకంగా చదవాలి. యవన బిడ్డలు ఉన్నారు, చాలాసార్లు సెల్ ఫోన్లు పట్టుకుని గంటలు గంటలు ఉంటారు. నేను అదే విషయాన్ని మీకు చెప్తున్నాను, సెల్ ఫోన్లోనే ఉండండి. సెల్ ఫోన్లో కూడా బైబిల్ అప్లోడ్ చేసుకోండి. ఆ యాప్ చేసుకుంటే ఆ ఆటలాడే బదులు, ఆ చాటింగ్ బదులు చక్కగా వాక్యాన్ని చదువుకోవచ్చు. ఉదయాన్నే చెత్త వాట్సాప్ గ్రూపుల్లో గుడ్ మార్నింగ్లు, బైబిల్లో వాక్యాలు ఇలాంటివి కాదు. అవి ఏమన్నా సొంతగా పెడతారంటే ఏమి ఉండదు. ఫార్వర్డ్ మెసేజ్లు అన్ని ఎవడో పెట్టింది కాపీ చేస్తారు, తోసేస్తా ఉంటారు. అది మనకి తలనొప్పి తప్ప ఏమీ కాదు. బైబిల్ చదవండి. వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకు? ఆ గ్రూపుల్లో ఏముంటుంది? ఆడెవడో చెప్పింది వీడు చూస్తాడు, వీడేమో నీకు పంపిస్తాడు. ఉదయం లేవగానే అదే పని. దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివితే వాక్యంలో ఉండేటువంటి సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, వీరి ద్వారా సంఘము అనేటువంటిది నడిపింపబడుతుంది. కనుక ఆ త్రిత్వములో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆ త్రిత్వములో మనం అభివృద్ధి చెందేటువంటి వాళ్ళు ఉండాలి. నిన్ను నన్ను ఒక్కడు నడిపించడం లేదు. నిన్ను నన్ను ఎంతమంది నడిపిస్తున్నారు? త్రిత్వము, ముగ్గురు నడిపిస్తూ ఉన్నారు. ముగ్గురు మాట కూడా మనం వినకుండా, ముగ్గురు చెప్పినటువంటి రీతిగా మనం నడవకుండా మన ఇష్టానుసారము నడిస్తే అది ఆశీర్వాదము కాదు. లేవీయుడు చేయవలసినటువంటి పని ఏమిటి? దేవుని సేవకుడు చేయవలసిన పని ఏమిటి? యాజకుడు ఎక్కడ ఉండాలి? ఇతడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఉపపత్ని అనేటువంటి ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ లేవీయుడు ఉపపత్నితో ఉంటూ ఉన్నప్పుడు అతన్ని కాదు అనుకుని ఉపపత్ని ఏం చేసింది అని అంటే ఒకరితో వ్యభిచరించి ఆ విషయము భర్త కొనగా లేవీయుడికి తెలియగా అతన్ని విడిచి తల్లిదండ్రులైనటువంటి బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిపోయింది. బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఈ లేవీయుడు వెళుతూ ఉన్నాడు. ఎందుకు వెళ్తూ ఉన్నాడు? ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను ఒప్పించి ఆమెతో సమాధానపడి ఆమెను తీసుకుని రావాలని అక్కడికి వెళ్ళాడు బెత్లెహేము. బెత్లెహేము వెళ్ళినటువంటి సమయంలో అక్కడికి వెళ్ళిన వెంటనే మామగారు ఆహ్వానాన్ని పలికాడు. తన మామగారు అయినటువంటి ఆహ్వానాన్ని ఎప్పుడైతే పలికాడో ఇతను లోనకి వెళ్ళిన తర్వాత మామగారు ఏం చేశాడు? అల్లుడు వచ్చాడు కదా అని చక్కగా నాటుకోడి తెచ్చాడు, మందు తెచ్చాడు. అల్లుడు 10 దినాలు ఇక్కడ ఉండు, సుఖపడు, సంతోషించు, ఆ తర్వాత వెళ్ళగాని అన్నాడు. ఇతడు యాజకుడు, యాజకత్వాన్ని విడిచిపెట్టాడు. అతడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు. అతడు దేవుని పనిని విడిచిపెట్టాడు. తిన్నగా మామగారి దగ్గరికి వచ్చి తిని త్రాగుతూ ఉన్నాడు. 1 దినం అయిపోయింది, 2వ దినం అయిపోయింది, 3వ దినం అయిపోయింది, 4వ దినం అయిపోయింది. ఇంకా 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 ఉండు, ఈ రాత్రికి ఉండు, ఈ రాత్రికి ఉండు అని మామగారు బలవంతం చేస్తుంటే త్రాగుతాడు కదా, తింటూ ఉన్నాడు కదా. అతడు మాత్రమే కాదు, అతనితో వెళ్ళినటువంటి దాసులతో పాటు అతనితో వెళ్ళినటువంటి గాడిదలు అన్నింటినీ మామగారు పోషిస్తూ ఉన్నారు. చక్కగా ఉన్నాడు. 5వ దినాన్ని కూడా ఉండమన్నాడు, ఉండిపోయాడు. 5 దినాలు ఉన్న తర్వాత ప్రొద్దు గుంపుతున్నటువంటి సమయంలో అతడు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏ విషయం కొరకు అక్కడికి వెళ్ళాడు? భార్యను తీసుకురావడానికి, ఉపపత్ని అయినటువంటి ఆ భార్యను తీసుకురావడానికి అతడు వెళ్ళాడు. వెళ్ళినటువంటి సమయంలో 5వ దినాన్ని బయలుదేరిన తర్వాత గాడితో పాటు దాసులతో పాటు ఆ ఉపపత్నిని కూడా తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా,
దారిలోకి వెళ్ళాక ఎబూసి అనేటువంటి పట్టణము ఎదురయ్యింది. ఎబూసి అనేటువంటి పట్టణం అంటే యెరూషలేము. ఒకప్పుడు దాని పేరు, అంటే ఆ కాలంలో, ఆ లేవీయుడు ఉన్నటువంటి కాలంలో ఎబూసి అనేటువంటి పట్టణం అది. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత బాగా రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయినప్పుడు దాసుడు అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో మన ఎదుట ఉన్నటువంటి ఈ పట్టణంలో మనం నివాసం చేద్దాం, ఈ రాత్రికి మనం ప్రయాణం చేయలేము, రేపు ఉదయాన్ని వెళ్దాము అని అంటే లేవీయుడు అంటూ ఉన్నాడు కదా, అస్సలు ఆ పట్టణానికి వెళ్ళడానికి వీలు లేదు. అది అన్యుడు ఉండేటువంటి పట్టణం. ఒక ఇశ్రాయేలీయుడు అన్యుడు ఉండేటువంటి పట్టణానికి వెళ్ళడమా, అది ఎంత మాత్రము తగదు. ఇదిగో దగ్గరలో ఉండేటువంటి గిబియా అనేటువంటి ప్రాంతం ఉంది కదా, అక్కడికి వెళ్దాము అన్నాడు. గిబియా అనేటువంటి ప్రాంతము సౌలు రాజు అక్కడి నుండి వచ్చాడు. సౌలు రాజు అక్కడి నుంచి వచ్చినటువంటి సమయంలో ఇశ్రాయేలీయులను మొట్టమొదటి రాజుగా సౌలు 22 సంవత్సరాలు గిబియానునే పరిపాలించాడు. ఆ గిబియా దగ్గరికి వచ్చి ఆ రాత్రి అక్కడ ఉందాము అన్నాడు. గిబియాలకు వచ్చాడు. అతడు దాసుడు, గాడిదలు, ఉపపత్ని. అతడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ రాత్రి ఎవరింటిలో చేర్చుకుంటారు? అతిథిమేవుడు ఈ దినాల్లో కష్టమైనటువంటి పని. ఒకరు బ్రతకడమే కష్టం. ఒక కుటుంబంలో 2 ఉన్నారు అంటే, లేక 4 ఉన్నారు అని అంటే వచ్చేటువంటి దానితో వాళ్ళు బ్రతకడమే కష్టము. మరొకరికి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఇంకెంత కష్టము. ఎవరు ఆతిథ్యం ఇవ్వలేదు. సంత వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. ఒక దేవుడి సేవకుడు లేవీయుడు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి సమయంలో అప్పుడే పని ముగించుకుని పొలంలో నుంచి ఒక ముసలివాడు వచ్చాడంట. 4 రోడ్ల జంక్షన్ లో ఆ ముసలివాడు వీరిని చూసి, లేవీయుడిని చూసి అడుగుతూ ఉన్నాడు, ఎక్కడి నుండి మీరు వచ్చారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎందుకు ఇక్కడ ఉన్నారు అనే ప్రశ్నలు అక్కడ అడుగుతూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, మీరు బైబిల్ చూడొద్దు, చదవద్దు, నేను అన్ని వివరంగా చెప్తాను. వాక్యాలు కూడా నేను చదువుతాను, మీరు చదవకండి. వింటేనే అర్థమవుతారు, వినుట వల్లనే విశ్వాసం కలుగుతుంది. జాగ్రత్తగా వినండి. ముసలివాడు అడిగిన తర్వాత అంటూ ఉన్నాడు కదా, మీకు ఎవ్వరు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వరు, ఈ రాత్రికి నా దగ్గరికి రండి, నేను మీకు ఆతిథ్యం ఇస్తాను అన్నాడు. ఓకే, అతడు చాలా సంతోషించాడు. లేవీయుడు, దాసుడు, గాడిదలు, ఉపపత్ని. ప్రియరా, దాసుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ ముసలివాడు పిలిచాడు, అతని యొక్క ఆతిథ్యాన్ని చూడండి. మామూలుగా ఈ లేవీయుడికే పెట్టాలి, లేవీయుడితో పాటు దాసుడికి పెట్టాలి. సరే, దాసుడితో పాటు ఒక స్త్రీ పత్ని ఉంది కనుక ఆమెకు పెట్టాలి, అంతవరకు బాగానే ఉంది. గాడిదలు ఎంత తింటాయో, ఎంత త్రాగుతాయో తెలియదు, వాటిని కూడా పోషించాలి. ఎంత చక్కని ఆతిథ్యం అండి. ప్రియులారా, ఆతిథ్యం ఇవ్వుట మరువకుడి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆతిథ్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినాలలో ఆతిథ్యం ఇవ్వడానికి మనం భయపడుతూ ఉంటాం. ఆతిథ్యం అని అంటే మన ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టి సంఘాన్ని పిలవాలంటే భయపడుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళకి ఏవో స్నాక్స్ పెట్టాలి, వాళ్ళకి భోజనాలు పెట్టాలి. ఇవ్వలేము. ఒకవేళ ఇచ్చినా 2 బిస్కెట్లు, 1 టీ ఇచ్చేస్తాం, అయిపోతూ ఉంది. అందుకే కుటీర ప్రార్థనలు ఎవరు పెట్టుకోవట్లేదు. ఆతిథ్యం ఇవ్వడం చేత కాదు. ఈ రోజుల్లో మన సంఘంలో ప్యాషన్ ఏమిటి అని అంటే స్త్రీల సమాజంతో ప్రార్థన పెట్టించుకోవడం, అయిపోయాయి, అక్కడితో అయిపోయాయి. ఆతిథ్యము చాలా మంచిదండి. ఆతిథ్యము మేలు చేస్తుంది. ఎప్పుడైతే ఆతిథ్యం అనేటువంటిది ఇస్తామో ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. అబ్రహాము ఆ మధ్యాహ్నపు వేళ అక్కడ కూర్చున్నటువంటి సమయంలో 2 దేవదూతలు వస్తే పిలుస్తూ ఉన్నాడు, రండి ఆతిథ్యం పొందండి అంటూ ఉన్నాడు. తెలియకే వారికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి అండి. తెలియక ప్రియులారా, ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆతిథ్యం ఎప్పుడైతే లేవీయుడు ఆ గృహానికి వచ్చాడు, ఒక యాజకుడు ఆ గృహానికి వచ్చాడు. యాజకుడు ఎలాంటి వాడో, యాజకుడి పని ఏమిటో, అక్కడ ఏ పని మీద వచ్చాడో ఈ ముసలివానికి తెలియదు, కానీ ఆతిథ్యం ఇచ్చాడు. ఇతడు ఉన్నాడు. ఆ రాత్రి అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుండి ప్రయాణమై వెళ్ళాలి. ఉదయాన్నే లేచి ప్రయాణమై వెళ్ళాలి. ఆ రాత్రి ఒక ఘోరమైనటువంటి సంఘటన లిబియాలో జరిగింది. ప్రియులారా, ఆ గిబియాలో జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి సంగతి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకు రాయబడింది? ఇలాంటి విషయాలు కూడా బైబిల్లో రాయబడతాయా? ఇలాంటి విషయాలు కూడా
బైబిల్లో రాయబడతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, ఒక బలాత్కారం జరిగింది, ఒక అత్యాచారం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి ఒక స్త్రీని పాడు చేయడం కాదు, ఒక మూక వచ్చి ఒక స్త్రీని పాడు చేసే కార్యము ఆ స్థలంలో జరిగింది. ఎక్కడ? అక్కడ ఎవరున్నారు? యాజకుడు ఉన్నాడు. ప్రియులారా, యాజకుడు పని ఏమిటి? ఇతడు యెరూషలేములోనే ఉండాలి. యెరూషలేము పట్టణాన్ని కాకుండా లేదా దేవుని మందిరం ఉండేటువంటి షిలోహులో ఉండాలి. షిలోహులో ఏముంది? ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం, దేవుని ఆరాధించే పని, యాజకత్వం చేసే పని షిలోహులో ఉంటే ఇటు షిలోహు కాకుండా ఇటు యెరూషలేము కాకుండా నువ్వు ఎక్కడున్నావు? గిబియాలో ఉన్నావు. గిబియా ఎలాంటి ప్రాంతము? అది బెన్యామీనీయులు ఉండేటువంటి ప్రాంతము. బెన్యామీనీయులకి యెహోషువ భూమిని పంచేటప్పుడు ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. 18వ అధ్యాయము 28వ వచనం యెహోషువ గ్రంథాన్ని మనం చదివితే పంచేటప్పుడు ఈ ప్రాంతము బెన్యామీనీయులకు వచ్చింది. ఇతడు ఏ గోత్రానికి చెందినవాడు? 12వ గోత్రము. ఎవరు? బెన్యామీను. మరి లేవీయుడు ఏ గోత్రపు వాడు? 3వ గోత్రపు వాడు లేవీయుడు. లేవీయుడు ఎక్కడున్నాడు? 12వ గోత్రమైనటువంటి బెన్యామీనీయుల స్థలంలో ఉన్నాడు. బెన్యామీను ప్రాంతం అంతా కూడా పాడైపోయినటువంటి ప్రాంతం, స్వలింగ సంపర్కులు ఉండేటువంటి ప్రాంతం. అంటే పురుషులు పురుషులతో వ్యభిచారము, స్త్రీలు స్త్రీలతో వ్యభిచారం, అంతే తప్ప ఎవరు కూడా సక్రమమైనటువంటి జాతి అక్కడ లేదు. అలాంటి స్థలంలో నువ్వు ఎక్కడికి ఉండదన్నావు? యెరూషలేము అన్య జనాంగం అన్నావు. మరి ఎక్కడున్నావు? గిబియాలో ఉన్నావు. గిబియా ఏంటి? అది ఇంకా పాడైపోయినటువంటి స్థలము. ఈ ముసలివాని ఇంటిలో ఆతిథ్యం పొంది ఆ రాత్రి ఉంటూ ఉన్నప్పుడు గిబియాలో ఉండేటువంటి ప్రజలు బెన్యామీనీయులు వచ్చి తలుపు కొడుతూ ఉన్నారు. తలుపు కొడుతూ ఉంటే తలుపు తీశాడు ముసలివాడు. తలుపు తీయగానే ఆ మొక్క ఏమంటుందంటే, నీ ఇంటికి వచ్చినటువంటి వారు ఎవరో అతన్ని మాకు చూపించు, మేము అతనితో కలియాలి, అంటే వ్యభిచరించాలి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఈ ముసలివాడు మంచి మాటే అన్నాడు. అయ్యా, అది తగదు, అది మంచి కార్యం కాదు, వద్దు, నాకు అతిథులుగా వచ్చారు అని చెప్తే వచ్చినటువంటి మూక ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా బలవంతం చేస్తే ఆ ముసలివాడు అంటాడు కదా, నా దగ్గర యవనస్తురాలైనటువంటి ఒక కన్య కుమార్తె, నా కుమార్తె ఉంది నా ఇంట్లో, కావాలంటే ఆ కుమార్తెను తీసుకుని వెళ్ళి మీ ఇష్టానుసారం అనుభవించండి, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పాడు. ఆ ముసలివాడు వాడు ఊరుకోలేదు. లేదు లేదు, మాకు ఆ వచ్చినటువంటి వాడే కావాలి అని అంటే అప్పుడు ఆ లేవీయుడు బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వచ్చి ఏమంటున్నాడు అని అంటే, నేను రాను, ఇదిగో నా ఉపపత్నిని మీతో పంపిస్తాను, ఈ రాత్రి మీరు వాడుకోండి అన్నాడు. ఎంత ఘోరముగా ప్రవర్తించాడో ఆమె ఎడల, ఒక భార్య ఎడల, అంటే ఉపపత్ని అయినటువంటి ఆ భార్య ఎడల అతడు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి కార్యము, దానివల్ల లిబియా ప్రాంతంలో, ఆ గిబియా ప్రాంతంలో చాలా నష్టము జరిగింది. ఒక సేవకుడు లేక ఒక పరిచారకుడు, ఒక యాజకుడు దేవుని పనిలో ఉండవలసినటువంటి వాడు చేయవలసినటువంటి పని చేయక ఎంత మంది నష్టపోయారో ఈ ఉదయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యములో చాలా స్పష్టంగా రాయబడ్డది. ఎప్పుడు ఈ గిబియా అనేటువంటి ప్రాంతం కొరకు, ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ కార్యము కొరకు ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి హోషియా అనేటువంటి ప్రవక్త తన ప్రవచనంలో రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తాడు అని అంటే, గిబియా కొరకు రాస్తూ, ఇదిగో మీరు దాని కొరకు బోరవదండి అనేటువంటి మాట రాస్తాడు. ఎఫ్రాయిమీయులను నేను శిక్షించబోతున్నాను అని 5వ అధ్యాయంలో రాస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడ జరిగినటువంటి ఆ కార్యము, ఆ చెడు కార్యము, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము ఎప్పుడైతే జరిగిందో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. లేవీయుడు నిద్రపోయాడు, ముసలివాడు నిద్రపోయాడు. అందరూ నిద్రపోయినటువంటి సమయంలో ఒక మూక, అంటే చాలా మంది, ఎక్కువ మంది ఈ ఉపపత్నిని తీసుకుని వెళ్ళి పాడు చేశారు. అయిపోయిన తర్వాత ఇంకా తెల్లవారుతుంది అనగా ఆమెను విడిచిపెడితే ఆమె ఆ గుమ్మము దగ్గరికి వచ్చి, ముసలివాని ఇంటి దగ్గర గుమ్మము దగ్గరికి వచ్చి ఆ గడప మీద పడిపోయింది. ఆ రక్తం కారుతూ పడిపోయింది. ప్రియులారా, తెల్లవారింది. ముసలివాడు లేచాడు, లేవీయుడు లేచాడు. ఇద్దరు లేచి బయటికి వస్తున్నాడు.
లేవీని అడుగులు ఒక అడుగు తర్వాత ఒక అడుగు ముందుకు పడుతూ ఉంది. గుమ్మము దగ్గర ఉపపత్ని పడిపోవడం చూశాడు. ఆమెతో అంటున్నాడు కదా, లే మనం ప్రయాణమే వెళ్ళాలి అంటూ ఉన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఏంటి మాట్లాడలేదు అని అంటే, ఆమె చనిపోయింది. ఆమె రాత్రి పడినటువంటి ఆ కష్టానికి, ఆ అల్లరి మోక చేస్తున్నటువంటి పనికి ఆమె అలసిపోయి రక్తము చిందించుకుంటూ చనిపోయి గుమ్మము దగ్గరికి వచ్చి ఆ గడప మీద పడిపోతే అతడు ఏం చేస్తున్నాడంటే, ఆమెను తీసుకుని ఆ శవాన్ని గాడిద మీద ఎక్కించుకుని ప్రయాణమే వెళ్ళాడు ఇంటికి. ప్రయాణమే వెళ్ళిన తర్వాత అతడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, లేఖనాలలో రాయబడుతూ ఉంది, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాముతో అయిన తర్వాత యాకోబుతో నిబంధన చేశాడు. దేవుని నిబంధన ఎప్పుడు కూడా సమానమైనటువంటిదిగా, అంటే ఎదుటి వ్యక్తి యొక్క యోగ్యత, ఎదుటి వ్యక్తి యొక్క ఆధిక్యత, ఎదుటి వ్యక్తి యొక్క ఉన్నత స్థితి చూసి కాదు దేవుడు చేసే నిబంధన. ఆయన నిబంధన ఎప్పుడు కూడా మనుషులను సమానముగా చూసే నిబంధనే. అందుకనే నిబంధన అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో జరిగేటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యకు నిబంధన జరుగుతూ ఉంటే ఖచ్చితముగా ఒక పశువును వధించి, అంటే రెండు భాగాలు చేసి ఖండించి తల భాగం వేరు, అలాగే మిగిలినటువంటి శరీర భాగం వేరుగా అక్కడ పెట్టి దేని విషయంలో మన ఇద్దరు నిబంధన చేసుకుంటూ ఉన్నాము, ఆ నిబంధన పత్రాన్ని చదువుతూ ఈ ఖండింపబడినటువంటి పశువును యువతల నుంచి అవతలికి, అవతల నుండి యువతలకి దాటాలి. ఈ నిబంధన ఎందుకు ఆ రీతిగా ఈ క్రమాన్ని చేస్తూ ఉంటారు అని అంటే, ఇదిగో ఈ నిబంధనలో ఉండేటువంటి విషయాలు నువ్వు మీరాదు అని అంటే, ఈ పశువుకి ఎలాగైతే ఖండించబడ్డాదో, తల భాగం వేరు శరీర భాగం వేరు ఎలా చేయబడ్డాదో నీకు కూడా అలాగే చేయబడతాదని యువతల వ్యక్తి, అలాగే యువతల వ్యక్తి కూడా ఒక నిబంధన చేసుకుని దాటుతూ ఉంటారు. ఇది నిబంధన క్రమం. ఈ లేవీయుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇది నిబంధనకు సంబంధించినటువంటిది కాదు. ఈమెను ఇంటికి తీసుకెళ్ళాడు, ఒక కత్తి తీసుకున్నాడు, 12 ముక్కలు చేశాడు. ప్రియులారా, ఎవరు లేవీయుడు, ఎవరు యాజకుడు. ఎక్కడుండాలి? దేవుని మందిరంలో దేవుని పని చేయాలి. దేవుని పని చేయవలసినటువంటి యాజకుడు అక్కడ చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఈ ఘోరమైనటువంటి పనిని చేశాడు. ఒకటి, తన భార్య అయినటువంటి ఉపపత్ని అయినటువంటి స్త్రీని ఇతరులకు అప్పగించడమే కాదు కానీ, ఇతని మనస్సు ప్రారంభంలో మంచిగానే అనిపించింది. ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీని బేత్లెహేముకు వెళ్ళి ఆమెతో సఖ్యపడి సమాధానపడి ఆమెను ఒప్పించి ఆమెను ప్రేమించి ఆమెను తీసుకురావాలని వెళ్ళాడు. కానీ వచ్చే మార్గంలో వేరే వారికి అప్పచెప్పాడు. వేరే వారి ద్వారా చంపబడిన ఆమెను తీసుకుని వచ్చి 12 ముక్కలు చేశాడు. 12 ముక్కలు చేసి ఆ మొక్కలను ఏం చేశాడయ్యా అంటే, ఒక్కొక్క మొక్కను మిగిలినటువంటి గోత్రాలన్నిటికీ పంపాడు. అంటే 11 గోత్రాలకు ఒక్కొక్క మొక్క పంపాడు. ఏ ప్రాంతంలో అంటే ఏ గిబియా ప్రాంతంలో ఇతడు ఉన్నాడో ఆ ప్రాంతాలకు ఒక మొక్క ఇచ్చాడు. అంటే 12 మొక్కలు 12 గోత్రాలకు వెళ్ళాయి. 12 గోత్రాలు వారు ఎవరు? అన్నదమ్ములు. 12 గోత్రాలు వారు ఎవరు? ఒక తండ్రికి పుట్టినటువంటి వారు. 12 గోత్రాలు వారు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాకోబు యొక్క సంతానం. 12 గోత్రాలు వారు ఎవరు? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారు. వారిని దేవుడు ఆశీర్వదించి దేవుడు వారికి ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినటువంటి వారు. అలాంటి వారికి ఈ 12 గోత్రాలకు ఇతడు పంపినటువంటి 12 మొక్కలు వారు తీసుకుని ఆ మొక్కలను చూసి వారికి ఎవరు కొట్టు పెట్టాడు అని అంటే, ఇదిగో మీలో ఒకరికి ఈ ఘోరం జరిగింది, మీలో ఒకరి భార్యకు ఈ ఘోరం జరిగింది కనుక మీరు చూస్తూ ఊరుకుంటారా లేక ఏమైనా చేస్తారా అని వారిని రెచ్చగొట్టినటువంటి విధంగా ఈ 12 మొక్కలను పంపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నాహాషు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. సమూయేలు కాలంలో సౌలు రాజుగా ఉంటున్నటువంటి కాలంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదివినట్లయితే 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతూ ఉంటే అక్కడ నాహాషు అనేటువంటి వాడు ఉంటాడు. నాహాషు అనేటువంటి వాడు సౌలు రాజుగా ఉంటున్నటువంటి కాలంలో అతడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఒక నిబంధన చేసుకోవడానికి కొంతమందిని అక్కడ కూర్చి వారితో నిబంధన అడుగుతూ ఉంటాడు. నిబంధన అడుగుతూ ఉంటే వాడు అంటాడు కదా, ఇదిగో మీలో ఒక్కొక్కడి కుడి కన్ను నేను పెరికేస్తాను
అనేటువంటి మాట వచ్చేటువంటి వ్యక్తికి తెలిసి అతడు ఒక నిబంధన చేస్తాడు. ఆ సమయంలో ఎలాంటి నిబంధన అంటే 2 ఎడ్లను తీసుకుని వాటిని ఖండించి, ఇదిగో మీలో ప్రతి ఒక్కరు ఇలా చేయబోతున్నాను అంటాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో నిబంధన అనేటువంటిది వదిలింపబడాలి, పశువు ఖండింపబడాలి, అది దాటుతూ నిబంధన చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కాకుండా ఇది ఒక కొత్త వరవడిలో లేవీయుడు చేస్తూ ఉన్నాడు. పిల్లల జాగ్రత్త ఇవ్వనండి. అన్న తమ్ములలో అంటే 12 గోత్రాల వారిలో అంతర్యుద్ధము జరిగింది. అంతర్యుద్ధము అని అంటే నేటి దినాల్లో మనం సివిల్ వార్ అంటాం. అంటే వాళ్ళే అన్నదమ్ముల మధ్య కొట్టుకున్నారు, నరుకున్నారు, చంపుకున్నారు. పిల్లల ఆ దినాన్ని దాదాపు 65,130 మంది చనిపోయారు. 20వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 21వ వచనము, 24వ వచనము, 31వ వచనము, 35వ వచనాన్ని మీరు చదివినట్లయితే ఆ లెక్క అక్కడ ఉంటుంది. 65,130 మంది అక్కడ చనిపోయారు. పిల్లల ఆ లెక్క తర్వాత క్రింద భాగాల్లో మనం చదివితే ఇంకా చనిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ వారు దేవుని యొక్క ఏర్పాటులో చనిపోలేదు. దేవుణ్ణి అడుగుతారు వారిని చంపడానికి ముందు, అయ్యా మేము బెన్యామీయులతో యుద్ధం చేయాలంటే మాలో ఎవరు ముందు వెళ్ళాలి అని అంటే, గిబియా వారితో యుద్ధం చేయాలంటే మాలో ఎవరు ముందు వెళ్ళాలి అని అంటే దేవుడు అంటాడు కదా, యూదా వారికి ఆ అవకాశం ఇస్తున్నాను అంటాడు. అంటే దేవుడు వారు ప్రార్థించగా 3 సార్లు గిబియా వారితో యుద్ధం చేయమని చెప్పినప్పుడు 65,000 మంది అక్కడ చనిపోయినట్లుగా, ఒక లేవీయుడు చేస్తున్నటువంటి పనికి, ఒక లేవీయుడు చేయరానటువంటి పని, తను తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎంత మంది బలైపోయారండి? 1:65-130 రేషియో. అంటే అంత మంది చనిపోవడానికి ఒక యాజకుడు, ఒక లేవీయుడు, దేవుని పనివాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు, అతని కార్యము వలన, అతని తప్పుడు నిర్ణయము వలన అంత మంది చనిపోయారు. ఆ రోజు యెరూషలేములోనే ఉంటే అక్కడంత ఘోరము జరిగేది కాదు. ఆ రోజు అతని పని షిలోహులో కనుక షిలోహులో ఉండిపోయి ఉంటే అంత ఘోరము జరిగేది కాదు. కానీ అతడు తీసుకున్న నిర్ణయము చాలా తప్పైనటువంటిది. పిల్లల ఉదయాన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని సేవకుడిగా బోధించే నేనైనా, దేవుని మందిరంలో ఆరాధించే మీరైనా, దేవుని చేత ఏర్పాటు చేయబడితేనే దేవుని మందిరంలో ఉన్నాం. ఆయన పిలిస్తేనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయన పిలుపు లేకుండా ఇక్కడ ఎవరు అన్యమనస్కంగా ఇక్కడ కూర్చున్నటువంటి వారు కాదు. దేవుని ఏర్పాటు. నీ పనేంటి? ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలి. నీ పనేంటి? ఇతరుల రక్షణ కొరకు సువార్త ప్రకటించాలి. నీ పనేంటి? దేవుడు మనకు ఎందుకు మనల్ని ప్రత్యేకించాడు అని అంటే అనేక మందిని రక్షించడానికి తప్ప అందరినీ నశింప చేయడానికి కాదు. నువ్వు చేయవలసిన సమయంలో నువ్వు ప్రార్థన చేయట్లేదు కనుక లోకంలో అనేక మంది నశించిపోతున్నారు. పిల్లల అన్యులండి, వారికి ఏమీ తెలియదు, వారికి తెలియక చేస్తున్నారు. ప్రభు శిలువ మీద మొదట పలికినటువంటి మాట అదే, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కేవలము ఆయన్ని శిక్షించి, ఆయన్ని పొడిచి, ఆయన్ని కొట్టినటువంటి వారి కొరకు మాత్రమే కాదు, అన్యులైనటువంటి వారి కొరకు ఆయన చెప్పినటువంటి మాట, మొదటి మాట, ప్రియులారా మనము చేయవలసినటువంటి మన తప్పుడు నిర్ణయాలను బట్టి కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. మనం చేసేటువంటి పనులను బట్టి కొంతమంది దూరం అయిపోతూ ఉన్నారు దేవునికి. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, నీకు నాకు ఇచ్చినటువంటి పని ఏమిటో ఆ పనిలో నమ్మకముగా ఉండాలి. అయితే మనం యెరూషలేములో ఉండాలి లేక షిలోహులో ఉండాలి. గిబియా అనేటువంటిది ఘోరమైనటువంటి స్థలము. గిబియాలో ఉండడానికి వీలు లేదు. నువ్వు గిబియాలో ఉన్నావు కనుక ఇంత ఉచ్చకోత జరిగింది. అంత మాత్రమే కాదు, నీ భార్య అయినటువంటి ఉపపత్ని కూడా మరణించింది. అంత మాత్రమే కాదు, ఎంత ఘోరం అంటే 3వదిగా అన్నదమ్ముల మధ్య యుద్ధము జరిగింది.
చూసినట్లయితే అక్కడ ఆ తర్వాత జరిగినటువంటి కార్యం అంటే ఎప్పుడైతే 12 ముక్కలు పంపాడో అక్కడ ఉన్నటువంటి 12 గోత్రాల వారు అన్నదమ్ములందరూ కూడా కూడి వారు ఏక మనస్సు ఏకమై ఏకాభిప్రాయము అనేటువంటి వచనాలను మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అక్కడ రాయబడిందంటే నిజానికి ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే లేక గ్రీకు హిబ్రూ బైబిల్ మనం చదివినట్లయితే వన్ మ్యాన్ అనేటువంటి మాట వారు ఏకీభవించిరి అనడానికి యాజ్ వన్ మ్యాన్ అనేటువంటి మాట అంటే ఒకే మనుష్యుడు ఒకే మనుష్యుడు ఒకే మనుష్యుడు ఒకే మనుష్యుడు అని రాయబడినటువంటిది ఎవరి గురించి పాత నిబంధన గ్రంథంలో ఒకే మనుష్యుడు అని రాయబడింది అని అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఒక్కడిగానే వచ్చాడు, ఒక్కడిగానే సిలువ మీద ఆ యెరూషలేములోనే ఆయన మరణించాడు. పిల్లలు ఆ యెరూషలేములోనే పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి వచ్చాడు. అదే యెరూషలేములో శిష్యులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అదే యెరూషలేములో నుండి తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరలా రాబోయేటువంటి కాలంలో రెండవసారి ఆయన భూమి మీదకి వచ్చేటువంటిది అదే యెరూషలేము మీదకి రాబోతూ ఉన్నాడు. పిల్లల 1000 ఏళ్ల పరిపాలన అదే యెరూషలేములో జరగబోతుంది. ఏ యెరూషలేముని ఈ లేవీయుడు కాను అన్నాడు అదే యెరూషలేముకు ఆయన రాబోతూ పరిపాలన చేయబోతున్నటువంటి వారిగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. పిల్లల నీకు ఇచ్చినటువంటి పని, నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వు సక్రమంగా చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేస్తావో నిన్ను బట్టి నీ పనిని బట్టి అనేక మంది రక్షింపబడతారు. నీవు యెరూషలేములో లేవు, లేకపోతే షిలోహులో లేకుండా గిబియాలో ఉన్నావు కనుక అంత మంది అక్కడ చనిపోయారు. రోజుకి నువ్వు చేయనటువంటి ప్రార్థన వలన ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. రోజుకి నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం దాన్ని బట్టి ఇతరులకు నువ్వు సువార్తను ప్రకటించకపోవడం వల్ల ఎంత మంది నశించిపోతున్నారు. వారు నశించిపోవడానికి కారణం ఎవరు అని అంటే ఒక లేవీయుడైనట్లుగా ఈరోజు నీవు నేను కూడా అవుతూ ఉన్నాం. ఎంతమంది సువార్తకు వెళ్తూ ఉన్నారు, ఎంతమంది సువార్త చెప్తూ ఉన్నారు. సువార్త అంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్దండి. నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? లేదు. బయటికి వస్తే కుళాయి దగ్గర నిలవ పెడితే లేక మార్కెట్లో నిలవ పెడితే ఏ ప్రభుత్వం వస్తుంది రేపు? మీ జగన మా చంద్రబాబు. పిల్లలు జాగ్రత్తగా వినండి. మణిపూర్ ప్రాంతంలో 22 సంఘాలు తగలబెట్టేస్తారు. ఆడపిల్లల్ని మందిరంలోనే బ్లేడులతో కోసేస్తారు. ఎవరైనా ప్రార్థించారా? ఎవరైనా అక్కడికి వెళ్ళారా? ఏమైనా సహాయం చేస్తామా? లేదు. మనంతటా మనము దేవుని మందిరానికి రాము, దేవుని వాక్యాన్ని చదవము, మన పనుల్లో మనం ఉంటాము తప్ప ఇతరుల రక్షణ భాగ్యము, ఇతరుల రక్షణ పని మనం ఎప్పుడు కూడా పట్టించుకో. ఎవరి బిడ్డలు ఖాళీగా ఉన్న సమయాల్లో సువార్త ప్రకటించడానికి బళ్ళేసుకుని తిరుగుతారే. సువార్తకు వెళ్ళాలి కదా, వెళ్ళలేరా? మీతో పాటు అందరూ వస్తేనే కానీ వెళ్ళలేరా? ఎవరి బిడ్డలు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. స్త్రీలు వెళ్ళాలి, వెళ్ళాలి. గృహాల్లో ప్రార్థన కాదు, మందిరంలో ప్రార్థన కాదు, వెళ్ళండి బయటికి. ఒక యాజకుడు అక్కడ ఉండవలసిన స్థలములో లేడు. దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టాడు. దేవుడి కొరకు అతడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఎంతమంది ఉంటుండగా ఇంతమంది కూర్చుని ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నటువంటి మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? 4 గోడల మధ్య ఉండిపోతామా? 4 గోడల మధ్యన వాక్యం మనకు అర్థమవుతూ ఉందా? వాక్యం మీరు ఎప్పుడైనా చదువుతూ ఉన్నారా? ఇంటి దగ్గర వాక్యాన్ని చదవాలి. వాక్యం ఎప్పుడైతే చదువుతామో ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత దేవుని సేవకుడైనటువంటి హోషియా రాస్తున్నాడు. 9వ అధ్యాయం మనం చదివితే హోషియా గ్రంథములో అక్కడ రాస్తూ ఉంటాడు. గిబియాలో జరిగినటువంటి ఘోర కార్యములను బట్టి దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు అని రాస్తున్నాడు. పిల్లలు ఎక్కడైతే ఘోర కార్యము జరిగిందో ఎప్పుడో హోషియా కాలంలో, ఆ హోషియా కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అలాంటి ఘోర కార్యాలు నీ మధ్య కూడా జరుగుతున్నాయి, నీ ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే లేవీయుడు పని చేయలేదు కనుక, లేవీయుడు మందిరంలో లేడు కనుక, లేవీయుడు యెరూషలేములో లేడు కనుక, ఈ రోజు ఎక్కడో ఉండబట్టి ఇంతమంది చనిపోయారు కనుక దాన్ని బట్టి ఇదిగో తీర్పు
రక్షించబోతున్నాను అంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే, ఇతరుల రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడకపోతే, ఇతరులకు సువార్త చెప్పకపోతే, నువ్వు చేసిన ప్రతి తప్పును కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాడు. తీర్పు దినాన్ని పిల్లల సాతాను అదే పని చేస్తుంది. నువ్వేమేమి చేస్తున్నావో దేవుని సన్నిధికి వెళ్ళి అన్ని లిస్టు చదువుతుంది. నువ్వు చేసే ప్రతి దుష్కార్యాన్ని దేవుని సన్నిధిలో చెప్తూ ఉంది. ఏది విడిచిపెట్టదు. నువ్వేది చేసినా, నువ్వు దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా ఏది చేసినా దేవుని సన్నిధిలో ఒక లిస్ట్ లాగా వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి తీర్పు తీర్చబడతారు. ఈ ఉదయాన్ని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము లేవీయుడు వల్ల అనేక మంది మరణించారు. ప్రియులారా, ప్రభువైనటువంటి క్రీస్తు ఒక్కడే ఈ లోకానికి రక్షణ ఇచ్చేటువంటి వాడు. ప్రభువైనటువంటి క్రీస్తు ఒక్కడే కనుక ఆ ఒక్కడైనటువంటి క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఆయన మనకేమో అప్పగించాడో దాన్ని నమ్మకముగా చేయాలి. అప్పగించినటువంటి దానిని నమ్మకముగా చేయకపోతే, ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు ప్రయాసపడితే, ఈ భౌతికమైనటువంటి వాటి కొరకే ప్రయాసపడితే, పరిశుద్ధాత్మ దేవుని చేత మందిరములో కూర్చుని ఈరోజు వాక్యం వింటూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుని ఏర్పాటు చేసుకుని ఆయన మాట్లాడుతూ ఉంటే, అది వాక్యాన్ని పట్టకుండా మనం వినట్టుగా ఉండకుండా దాన్ని అనుసరించేటువంటి వారిగా. నేను దినాన్ని పెద్దలతో మాట్లాడుతున్నాను, కొంతమందితో మాట్లాడుతుంటే, వచ్చాం కదండి చస్తామా వినకపోతే హృదయాల్లో ఎంత వేదనకరమైనటువంటి మాటలు. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే, వచ్చాం కదండి చస్తామా వినకుండా. అంత బలవంతంగా దేవుడు నేను పిలవడం లేదు. అంత బలవంతంగా ఎవరు మందిరానికి రావద్దు. ఒక్కరున్నా ఇద్దరున్నా ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది. సమయానికి వచ్చినా రాకపోయినా 8 గంటలకు ఆరాధన 8 గంటలకు ప్రారంభమైపోతుంది. నీ గురించి ఎవరు చూడరు. ఇక్కడ ప్రభు వస్తానన్నాడా, ఆయన వస్తాడు. వచ్చి ఎవరు సిద్ధంగా ఉంటారో వారిని ఎత్తుకుంటాడు. ఎత్తబడే సంఘము అని పిలిచారు. అదే లేదండి పనులన్నీ అయ్యాక వస్తాను, నిద్ర అయ్యాక వస్తాను. వచ్చాక దేవుని వాక్యం వింటున్నావా, రాగానే కూర్చుంటారు, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు. ఏం చూస్తారో నాకైతే తెలియదు. రాగానే దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటారా, వినరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పిల్లల దేవుడు ఇచ్చిన అవకాశం లేవీయుడికి ఇచ్చాడు, ఉపయోగించుకోలేదు. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టాడు. రక్షణ లేని 65,130 మందిని చంపాడు. భార్య అయినటువంటి ఆ ఉపపత్నిని చంపాడు. ఆమెలో ఘోరముగా చనిపోక ముందు ప్రవర్తించాడు, చనిపోయిన తర్వాత కూడా ప్రవర్తించాడు. ప్రాముఖ్యమైనటువంటిది, దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాడు. మామగారి ఇంటి దగ్గర తాగి తిని 5 దినాలు గడిపాడు. ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని దినాలు మనం వృధాగా పోగొడుతూ ఉన్నాం. దేవుడు మనకి అన్ని మంచిగా ఇచ్చాడు. కాలు చెయ్యి బాగున్నాయి. ఉదయాన్నే కళ్ళు తెరుస్తూ ఉన్నాం. ఎవరిలాగో కళ్ళు మూసుకుని ఇంకా అలాగే నిద్రలో నుంచి సమాధిలోకి వెళ్ళిపోవట్లేదు. కళ్ళు తెరుస్తూ ఉన్నాం ఉదయాన్నే. దేవుడు అట్టి కృప చూపించాడు మనకి. అలాంటి కృపను మనం కాపాడుకుని ఆయన కొరకు మనం జీవించే వారిగా ఉండి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో ప్రజలు వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక లేవీయుడు యూదా బెత్లెహేము వెళ్ళాడు. బెత్లెహేము వెళ్ళి
భార్యను ప్రేమించి సమాధానపడి ఆమెను తీసుకుని వచ్చి గిబియాకు వెళ్ళాడు. నీ నిర్ణయం మంచిదే. అన్యులు ఉండేటువంటి స్థలంలో, యెబూసీలు ఉండేటువంటి స్థలంలో, యెబూసీ పట్టణంలో నేను ఉండను, ఇశ్రాయేలీయుడిని. మంచిదే. మరి ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి షిలోహుకు వెళ్ళాలి కదా. షిలోహుకు వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరముల ఆరాధనకు వెళ్ళాలి కదా. యాజకత్వానికి వెళ్ళాలి కదా. వెళ్ళలేదు. మన నిర్ణయాలు కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాయి. మా కానవాయితీ అండి, మా కానవాయితీ అని ఆ ముసుగేసుకుని అసలైన పని చేయడం మానేస్తూ ఉన్నా. మా ఆనవాయితీ అండి, ఇలాగే చేస్తాం. మంచిదే. మా పెద్దలు నిర్ణయించారండి, మా ఆనవాయితీ ఎప్పటి నుంచో మా పితరులు ఇలాగే. మీ పితరులు చాలా చేశారు, నువ్వు చేస్తున్నావా? మీ పితరులు ఉపవాసం నుండి మందిరంలో ప్రార్థన చేశారు, మోకాళ్ళు వేసి. నువ్వు అసలు పెంచి తిరుగుతున్నావా? ఏ ఆనవాయితీ లేదా ఈ విషయంలో? ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు, మందిరం తలుపులు తీసిరాకపోతే మెట్ల మీద నుండి ప్రార్థన చేశారు. నువ్వు చేస్తున్నావా? ఆనవాయితీ దేనికి? నశించిపోవడానిక? వాక్య సత్యాన్ని గ్రహించాలి. వాక్య సత్యాన్ని గ్రహిస్తేనే, వాక్యంలో ఉండేటువంటి సత్యాన్ని బట్టి జీవిస్తేనే తప్ప ఆనవాయితీని బట్టి రక్షణ రాదు. ఆనవాయితీని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళవు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులియవు, తండ్రుల పళ్ళే పులుస్తాయి. ఆనవాయితీ దేవుని యొక్క సన్నిధిలో ఆనవాయితీలు పరిచయం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ గన్నామమున వందనాలు. ఎత్తుబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ప్రతి హృదయంలో భద్రపరచండి, ఫలింపచేయండి. వాక్యానుసారము జీవించేటువంటి మంచి మనస్సులు మన ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా దేవునికి కానుకలు సమర్పిద్దామండి. ఎవరి బిడ్డలు ప్రత్యేకమైన పాట పాడండి. ఒకవేళ లేదు అని అంటే నీ ధనము నీ ఘనము అనే పాట పాడండి. దేవునికి కానుకలు సమర్పిద్దాం. మన మధ్య స్టీవెన్ గారు, వారి భార్య సుకన్య గారు దేవుని కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులు స్టాన్లీ గారు వచ్చారండి. స్టాన్లీ గారు, లలిత గారు కానుకలు సేకరించాలని మనం చేస్తాం. दाता मेरे खुदा करता हूँ स्तुति आराधना। हे दाता मेरे खुदा करता हूँ स्तुति आराधना।
से ऊंचा, कमर से भी ज्यादा तुझ में डूबूं यही है ख्वाहिश मेरी। घुटनों से ऊंचा, कमर से भी ज्यादा तुझ में डूबूं यही है ख्वाहिश मेरी। हे शुदाता मेरे खुदा, करता हूँ स्तुति आराधना। प्रभु तेरा प्रेम प्रभु तेरा प्रेम तेरे समा रहता सदा एक समा, हर हाल में वो कभी बदलता नहीं। प्रभु तेरा प्रेम तेरे समा रहता सदा एक समा, हर हाल में वो कभी बदलता नहीं। से ऊंचा, कमर से भी ज्यादा तुझ में डूबूं यही है ख्वाहिश मेरी। घुटनों से ऊंचा, कमर से भी ज्यादा तुझ में डूबूं यही है ख्वाहिश मेरी। Praise the Lord. Thank you.
ముందుగా దేవుడి నామానికి వందనాలు తెలుస్తున్నానండి. ఏప్రిల్ నెల 2వ వారం కానుకలు ఇవ్వాలని ఈ భారతీయ రాజు కోసం ప్రార్థించమని కోరినారండి. నెలకానుక 500 రూపాయలు. ఈ విజయ్ గారు ఎక్కిసుకోవాలని నెలకానుక 300 రూపాయలు. జి జాస్వా అండ్ ఫ్యామిలీ నెలకానుక 1,100 రూపాయలు. జి మహిమా గారు సండే స్కూల్ కొరకు 200 రూపాయలు ఇచ్చారండి. జాజవ్ గారు బాబండి మహిమ. జి లూక్ గారు ఫాదర్ ఆఫ్ జాజవ్ అండి థ్యాంక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. ఉమెన్స్ సొసైటీ గురించి నీలా జాస్వా గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. సాగర్ సన్నాపు నిన్నమ్మ గారు నెలకానుక కుటుంబం కొరకు ప్రార్థించమని కోరినారండి. నెలకానుక 500 రూపాయలు ఇచ్చారు. మీ మాసినమన్ రాజు గారు నెలకానుక 500 రూపాయలు. బి జగదీష్ గారు అండి, బి జగదీశ్వర్ అండి శ్రీనివాస గారు నెలకానుక 1000 రూపాయలండి. సిహెచ్ పార్వతి మదర్ ఆఫ్ గోలా గారు అండి నెలకానుక 400 రూపాయలు. డి దయాకర్ శ్రవంతి గారు నెలకానుక 1000 రూపాయలు. పి నతానియల్ గారు జైంద్ర కాలనీ నెలకానుక 500 రూపాయలు. కె రంజిత్ కుమార్ గారు నెలకానుక 200 రూపాయలు. కె దేవదాసు గారు నెలకానుక 500 రూపాయలు. కె మాధురి గారు నెలకానుక 500 రూపాయలు. ఏమో వసంతరాజు గారు డాక్టర్ ఆఫ్ జానకి ఆనంద్ గారండి మంత్రి యాపింగ్ 500 రూపాయలు. ఏ రంజన్ ప్రసాద్ గారు 2100 రూపాయలు నెలకొనకండి. జి తేజ గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 50 రూపాయలు. పి అప్పన్ గారు ప్రార్థించగలని కోరుతున్నారండి. ₹100 థ్యాంక్స్ ఆఫరింగ్ అండి. ఎం డేవిడ్ అమృతరాజు గారు అండ్ ప్రియాంక గారు అండి థ్యాంక్స్ ఆఫరింగ్
500 రూపాయలు సామ్యుల్ గారు అబ్బాయి అండి. ఈ భారతి గారు సండే స్కూల్ కొరకు 200 రూపాయలు. వారు ఆనంద గారు ఫ్యామిలీ గురించి ప్రార్థించమని కోరినారండి. నెలకానుగా 200 రూపాయలు. డి సరోజిని గారు 100 రూపాయలు. ఎస్ రాహేరం గారు కానుక 20 రూపాయలు. వై అప్పారావు జ్ఞాపకాలు 2 నెలలు కానుక 1000 రూపాయలు. కంటెల్లి లక్ష్మి గారు సంగమ కొరకు ఏప్రిల్ నెల కానుక 500 రూపాయలు. దశమ భాగము 1500 రూపాయలు. నేమ్ వేసుకోవాలండి. ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ స్టీవెన్ గారు అండి 1000 రూపాయలు నెల కానుకండి. టి శాంతాబాబు గారు మంత్లీ ఆఫరింగ్ 500 రూపాయలు. అలాగే సుధీర్ గారు నెల కానుక 1000 రూపాయలు. ఈ జాను గారు సన్నాపు జానకి ఆనందండి సండే స్కూల్ కొరకు 200 రూపాయలు. కె సామ్యరాజు అండ్ ఫ్యామిలీ మల్కాపురం నెల కానుక 1000 రూపాయలు. ఈ జానకి ఆనంద్ ఫ్యామిలీ మంత్లీ ఆఫరింగ్ 1000 రూపాయలు. ఎస్ సలోమి గారు దశమకు 200 రూపాయలు. వారి కుటుంబం గురించి ప్రేర్ చేయమని కోరినారండి. పి సామ్యుయల్ విలియమ్స్ గారు నెల కానుక 500 రూపాయలు. కె ఆశాజ్యోతి గారు చేసేయండి. వారి కుమార్తె ఇంటర్ ఫస్ట్ పాస్ అయినందుకు దేవుని కృతజ్ఞత కానుకగా 200 రూపాయలు. కె ఆశాజ్యోతి గారు నెల కానుక 1000 రూపాయలు. కె ప్రభు కిరణ్ గారు 200 రూపాయలు. కె ప్రభు శ్రీకాంత్ గారు 200 రూపాయలు. కె ప్రభు వినూత్న గారు 200 రూపాయలు. మొత్తం 600 రూపాయలు నెల కానుకండి. కె జయరాజ్ గారు నెల కానుక 1000 రూపాయలు. కొత్తపల్లి జయమ్మ గారు ప్రార్థన చేయమని కోరినారండి 200 రూపాయలు. ఆకుల ఆమోస్ గారు ట్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. ట్యాంక్స్ ఆఫరింగ్ నేమ్ చేసుకోవాలండి 100 రూపాయలు. అలారెడ్డి లతా డేవిడ్ రాజు గారిని నెల కానుక 500 రూపాయలు. అలాగే ఎఫ్ఎంబి కొరకు వచ్చినవండి ఈ జాన్ గారు సన్నాఫ్ జానకి ఆనంద్ 100 రూపాయలు. జానకి ఆనంద్ గారు 100 రూపాయలు. కె అమ్మాజీ దాస్ గారు 100 రూపాయలు. పి నవీన్ గారు 200 రూపాయలు. పి నతానిల్ గారు 100 రూపాయలు. మహిమ గారు 100 రూపాయలు. దయాకర్ శ్రవంతి గారు 100 రూపాయలు. టి శాంతాబాబురావు గారు 100 రూపాయలు. టి సుధీర్ గారు 100 రూపాయలు. మొత్తం 200 రూపాయలు. కన్నెల్లి లక్ష్మి గారు 100 రూపాయలు. ఎస్ సలీదు ఫ్యామిలీ అండి 100 రూపాయలు. సలోమి ఫ్యామిలీ. ఈ లక్ష్మి గారు 50 రూపాయలు. కె జయరాజ్ గారు 2000 రూపాయలు. కె ప్రభు వినూత్న గారు 500 రూపాయలు. మొత్తం 2500 రూపాయలు. ఈ లక్ష్మి గారు అలాగే అడిఎం కొరకు 50 రూపాయలు. కండుగల్ లక్ష్మి గారు 100 రూపాయలు. ఈ జాను గారు 100 రూపాయలు. ఈ జానకి ఆనంద్ గారు 100 రూపాయలు. కె రంజిత్ కుమార్ గారు 100 రూపాయలు. టి దయాకర్ శ్రవంతి గారు 100 రూపాయలు. పి నవీన్ గారు 200 రూపాయలు. ప్రభు జ్యోతి గారు 500 రూపాయలు. పి అనిల్ కుమార్ గారు 100 రూపాయలు. మొత్తం 600 రూపాయలు. కె జయరాజ్ గారు 300 రూపాయలు. కె ప్రభు కిరణ్ గారు 300 రూపాయలు. కె ప్రభు శ్రీకాంత్ గారు 300 రూపాయలు. మొత్తం 900 రూపాయలు అయ్యిందండి. జి మహిమ గారు డాక్టర్ ఆఫ్ జోస్ 100 రూపాయలు. ఇవే కానుకలు ఇవ్వాలి. ప్రార్థన చేద్దామండి. పాల్గొని నిమిత్తము పరిశుద్ధుడా మీ ధర్నామమును పొందినాలు. ఈ ఉదయాన్ని మీ మందిరానికి తేబడిన అర్పణ
అర్పణలను బట్టి మీకు వందనాలు, స్తోత్ర అర్పణలను మీరు అంగీకరించండి. ఇచ్చిన ప్రతి విడును మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. నెలంతా కష్టపడి పని చేయడానికి మీరు ఇచ్చిన ఆరోగ్య బలాలను బట్టి మీకు వందనాలు, ఇచ్చిన పనిని బట్టి వందనాలు. రాబడి నుండి దశమ భాగములు మీ సన్నిధికి తెచ్చి ఉంటుండగా ఇచ్చిన ప్రతి విడును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసిన మేలులకు కృతజ్ఞత అర్పణలు తెచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. తగిన ప్రతిఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మీ సన్నిధిలో కానుకలిచ్చి ప్రార్థించమన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. ఈ కానుకలను మీరు ఆశీర్వదించండి. మీ సేవార్థమై వినియోగించుకునే భాగ్యాన్ని సంఘానికి దయచేసి మీరే మహిమ పొందరు. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఒకటి ఉందండి. ప్రియులు సామ్యూయల్ రాజు గారి యొక్క కుమారులు డేవిడ్ దంపతులు మన మధ్య ఉన్నారు. వారి వివాహ దినం ఈరోజు. వారు ముందుకు వచ్చినట్లయితే వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. చాలా మంది పెళ్ళికి రాలేదు కదా, అమ్మాయిని చూడండి. అబ్బాయిని ఎప్పుడు చూస్తుంటారు. ఈ అమ్మాయి మా ఊరు అమ్మాయి, పిఠాపురం. దేవుని కృపను బట్టి సంవత్సర కాలము ముగిసింది. అలాగే పాప కూడా దేవుడు కృప చూపించి గర్భాన్ని ఇచ్చాడు. మరి ఈ సమయంలో వారు మన మధ్య ఉండడం సంతోషం. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. ఈరోజు మాకు చాలా బాగా గుర్తు. సామ్యూయల్ రాజు గారి అబ్బాయి అని కాదు, మీరు పొరపడకండి. అలాంటి వాళ్ళే గుర్తుంటాయండి. మా ఎందుకు ఉంటాయి అప్పుడే మనసుల్లో చాలా మందికి వచ్చింది. నాకు తెలుసు కదా మీ గురించి. ముందు రోజు ప్రధానం జరిగింది రాత్రి 12 గంటలకి. అది మాకు బాగా గుర్తు. అందరికీ కాదు, నరసింహరావు గారికి, జ్యోతి గారికి, నాకు పాస్టర్. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా జీవితంలో 35 సంవత్సరాల సర్వీసు దేవుని సేవలో ఉంది. ఇదే ప్రధానం నాకు బాగా గుర్తు. తెల్లవారితే పెళ్లి కనుక నాకు అది జ్ఞాపకం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీ గన్నామములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా దేవుడిని బట్టి, తన భార్యను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి వైవాహిక జీవితాన్ని సంవత్సర కాలంగా నడిపించి వారి ప్రతి అవసరాన్ని తీర్చి ఆరోగ్య బలాలు దయచేశారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భాన్ని బట్టి మీకు పొందిన కృప కలిగినటువంటి దేవ, ఈ ఉదయాన్ని మీ సన్నిధిలో దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘమంతా కూడా బిడ్డలను ఆశీర్వదిస్తుండగా మీ పరులకు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వైవాహిక జీవితంలో మీ సన్నిధిలో ఇంకా బలపడడానికి మీకు చూపించారు. మీ బిడ్డలు ఏమైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, ఈ నూతన సంవత్సరంలో వారికి దయచేయండి. ప్రత్యేకమైన కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. బలపరచండి. సంపూర్ణ ఆరోగ్య బలాలు దయచేయండి. ప్రసవ దినాల వరకు మీ రెక్కల చాటున బిడ్డను భద్రపరచు. కృప కలిగినటువంటి దేవ, ఈ నూతన సంవత్సరపు దీవెనలు, మీ పరలోకపు ఆశీర్వాదాలు దంపతులపై మెండుగా అనుగ్రహి మీరే మహిమ పొంది క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన కాపుదల సదాకాలముతోనే ఉంది, కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ ఆరాధన అయిన తర్వాత
స్నాక్స్ ఏర్పాట్లు చేశారు వివాహ దిన సందర్భంగా. అవి తీసుకుని వెళ్ళాలని తెలియజేస్తున్నారు. ఆరాధన అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది హాల్లో. అందరూ కూడా హాల్లోకి వచ్చినట్లయితే వారి మ్యారేజ్ డే కేక్ కట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సమయంలో సంఘ ప్రకటనలు వీళ్ళు సెక్రటరీ గారు చేయగా విన్నారు. సంఘానికి సంబంధించి ప్రకటనలు అంటే ఆరాధన 8 గంటలకే ఉంటుంది. దయచేసి అది గమనించాలి. సండే స్కూల్ ఉదయం 7:30 నుండి వాళ్ళ సండే స్కూల్ ఉంటుంది. సేవ సమాజం వాళ్ళ ఉమెన్స్ ఫెలోషిప్ ఎవ్రీ ఫ్రైడే మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. ఇది సంఘానికి సంబంధించిన ప్రకటన. బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ వారి ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు వచ్చాయండి. ప్రకటన అది 150 years ఆఫ్ CBM ఫౌండేషన్. 150 సంవత్సరాల మిషనరీలు ఇండియాకి వచ్చి 150 సంవత్సరాలు 1874లో వచ్చి ఇక్కడ 150 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆ సందర్భంగా QMB చర్చ్లో సాయంత్రం 6 గంటలకి మీటింగ్ ఉంటుందండి. సంఘ పెద్దలందరూ రావాల్సిందిగా మనం చేస్తాం. సాయంత్రం 6 గంటలకి 14వ తారీఖు ఈవేళ. దానికి సంబంధించి మ్యాటర్ ఉంది, అంతా సభను క్లుప్తంగా చదివి వినిపిస్తాను. దేవుని మహాకృపను బట్టి మన కెనడా మిషన్ ప్రారంభించబడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మిషనరీలు చూపిన ప్రేమను, త్యాగమును, కృషిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరిలో ఉన్నది. కాబట్టి అనగారిన అడుగంటిన ప్రజలను సమాజంలో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులుగా తీర్చి క్రీస్తుకు శిష్యులుగా మార్చబడినారంటే అది వారి యొక్క త్యాగఫలమే. అది ఇంట్రొడక్షన్. 1874 మార్చ్ 12న ప్రారంభించబడిన కెనేడియన్ బాప్టిస్ట్ పరిచర్య కోస్తా ఆంధ్రప్రదేశ్ నందు అవనిగడ్డ నుండి సోంపేట వరకు శాఖోపశాఖలుగా విస్తరించి ఫలించినది. CBM కెనడా బోర్డు నుండి వందలాది మంది మిషనరీల కుటుంబాలు, లేడీ మిషనరీలు అంకిత భావంతో, సమర్పణ హృదయంతో, సేవా దర్శనముతో వచ్చి అద్భుత సేవలు అందించిన మహాసభ 7 జిల్లాల 3 అసోసియేషన్లో 24 ఫీల్డ్ కౌన్సిల్ పరిధిలో ఫీల్డ్ మిషనరీలు పనిచేశారు. వారు క్రీస్తు పరిచర్యలో కొవ్వొత్తుల వలె కరిగిపోతూ వెలుగు నుంచి కరిగిపోయారు. మన కెనేడియన్ బాప్టిస్ట్ ఆనిముత్యాలందరూ వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీస్తు రాజ్య విస్తరణలో చేయి కలుపుదాం, ప్రార్థనతో ముందుకు సాగుదాం. వారు చేసిన పరిచర్యల భాగములు: 1 వైద్య పరిచర్య, విద్యా బోర్డింగ్ స్కూల్, CBM సంఘ స్థాపన, వేదాంత విద్యాభివృద్ధి, జనాన పరిచర్య మిగిలినవి. వారు చేసిన పరిచర్య భాగం. విశాఖ CBM మిషనరీ పితామహులు వాళ్ళందరూ రెవరెండ్ W. హిగిన్స్, మిస్ హెలినా బ్లాక్డర్, రెవరెండ్ R.E. స్మిత్, రెవరెండ్ E.E. గార్లెండ్, రెవరెండ్ E.L. క్వర్క్. వీరు విశాఖ బాప్టిస్ట్ సప్త సంఘాల స్థాపకులు. ఇలా ఎందరో దేశీయ విదేశీయ నాయకులు, కాపరులు పరిచర్య ఫలితంగా 103 సంవత్సరాల సుదీర్ఘ కాలం 5గురితో ప్రారంభించబడిన తెలుగు క్రైస్తవ సంఘం వేలాది బాప్టిస్ట్ విశ్వాస యోధులు ఉద్భవించారు. మిషనరీలను వెంబడిస్తూ నేటి బాప్టిస్ట్ సంఘాలు ఆత్మీయ వారసులుగా దేశీయ వనరులతో దేశవాళీ పరిచర్య జరిగిస్తూ
దినదిన ప్రవర్తమానము చెందుతూ 24 సంఘాలుగా విస్తరించారు. అంతా చదవలేదండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చదివాను. అది మరి ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు క్వెర్క్ మెమోరియల్ చర్చ్ నందు మీటింగ్ ఉంటుంది కాబట్టి సంఘ పెద్దలందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సేవ సమాజం వల్ల ప్రకటనలు ఉన్నాయంటే ఈరోజు అనగా 14/4/2024 మధ్యాహ్నం 2 గంటల స్త్రీల ఐక్య ఆరాధన లక్ష్మీపురం బాప్టిస్ట్ చర్చ్ నందు జరుగును. స్త్రీలందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. 17/4 బుధవారం స్త్రీల రెట్రీట్ విజయనగరంలో ఉన్న కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్ నందు జరుగును. అందులో వాళ్ళ స్త్రీల కార్యక్రమంలో 5 మంది సాంగ్స్ పాడటానికి 5, అంశం డిబేట్, సంఘం స్త్రీ పాత్ర, అపోస్తుల గ్రంథం బైబిల్ క్విజ్, అపోస్తుల గ్రంథంలో ఇవే జరిగే కార్యక్రమాలు. 10 మంది స్త్రీలు కనీసం రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ముప్పై 4 నెలాఖరులో 30/4/2024 సేవ సమాజం వారు మన సంఘంలో రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు ఉదయం వరకు స్త్రీల సమాజం వారికి హోల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది కాబట్టి స్త్రీలు సంఘం అంతా రావాల్సిందిగా మనం చేస్తున్నారు. 30/4/2024 హోల్ నైట్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఇది సంఘం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇదే సంఘ ప్రకటన. అమ్మా, స్త్రీలకు మాత్రమేనా, సంఘానికి అందరికీనా? అమ్మా, సంఘం అందరినీ రావాల్సిందిగా మనం చేస్తున్నారు. సంఘం అంతా కూడా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. 34 38/4 ఈవినింగ్. Yes, please. సెక్రటరీ గారికి వందనాలు. చాలా స్పష్టంగా ప్రకటనలు ఈ దినము చక్కగా ఇవ్వబడ్డాయి. వారికి ప్రత్యేకమైన వందనాలు. గతించిన కాలంలో కొంచెం బలహీనంగా ఉండి వారి స్వరపేటిక దెబ్బతిని కొద్దిగా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు బాగుంది కనుక వినబడ్డాయి కదండి అందరికీ. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. చెప్పక్కర్లేదు అన్నారు జయరాజు గారు. ఒకవేళ ఎవరికైనా ఏమన్నా అనుమానాలు ఉంటే తర్వాత ఏమీ లేదు సార్. ఏమన్నా కొత్త విషయాలు అయితే చెప్పొచ్చు కానీ ఆయన చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఏర్పాటు చేసిన స్నాక్స్ ఆరాధన అయిపోయాక ఇక్కడే ఇస్తారు. ఇక్కడే కూర్చుని అవి తీసుకున్నప్పుడు హాల్లోకి వస్తే కేక్ కట్ చేద్దాం. అందరం లేచి నిలబడినట్లయితే కర్త మమ్ము దీవించని పాట పాడుకుని ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం
పరిశుద్ధుడా మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయం ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ అనుభవం లేనటువంటి వారికి రక్షణ అనుగ్రహించండి. ప్రార్థన అనుభవం లేనటువంటి వారికి ప్రార్థన జీవితాన్ని దయచేయండి. సువార్త అనుభవాన్ని లేనటువంటి వారికి సువార్త అనుభవాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. లేవీయుడు వలె గిబియాలో కాకుండా షిలోహులో ఉండడానికి ఇష్టపడేటువంటి వారిగా రాబోయేటువంటి కాలంలో ప్రభువైనటువంటి క్రీస్తు రెండవసారి భూమి మీద పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేములో కనుక దాని కొరకు సిద్ధపడేటువంటి వారిగా ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరచండి, అనారోగ్యం లేవనెత్తండి, మీరే మహిమ పొందమని దీవించి పంపించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు కావాల్సిన ఆహారం మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమి వంశాలకు ఏకాదృష్టి రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన కాపుదల ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. అలాగే కూర్చునండి. స్నాక్స్